వెల్కమ్ టు ట్రెండ్సెట్ వీడియోస్ డైలీ టెక్నో అప్డేట్స్. నేను మీ పింకీ. ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్న లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ ని సింపుల్ గా క్లియర్ గా మీకు చెప్పబోతున్నాను. రెడీనా? లెట్స్ స్టార్ట్. మొదటి అప్డేట్, మైక్రోసాఫ్ట్ మరియు ఓపెన్ఐ మధ్య ఉన్న ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఇప్పటి నుంచి ఓపెన్ఐ ఇతర కంపెనీలు కూడా కలిసి పనిచేయగలదు. దీనివల్ల ఏఐ సర్వీసెస్ మరింత చీప్ అయ్యే అవకాశం ఉంది. కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్, మెటా మరియు మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీస్ ఇప్పుడు ఏఐ ఆటోమేషన్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. కొన్ని చోట్ల కోడింగ్ ఉంది. ఫ్యూచర్ రమస్కి ఏఐ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. గూగుల్ లేటెస్ట్ గా 9600 TPU చిప్స్ తో పవర్ఫుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనౌన్స్ చేసింది. ఇది ఫ్యూచర్ మెడికల్ రీసెర్చ్, విఎఫ్ఎక్స్ టెక్నాలజీ, ఆటోనమస్ వెహికల్స్ డెవలప్మెంట్ స్పీడ్ ని పెంచుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్, కంపెనీస్ ఇప్పుడు స్పేస్ లో డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. దీనివల్ల ఫాస్టర్ ప్రాసెసింగ్ మరియు ఎలక్ట్రిసిటీ సేవింగ్ పాసిబుల్ అవుతుంది. యాపిల్ కంపెనీలో కూడా బిగ్ చేంజ్. టిమ్ కుక్ తర్వాత జాన్ టర్నర్స్ కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఫ్యూచర్ లో యాపిల్ హార్డ్వేర్ ఇన్నోవేషన్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. మన ఇండియా కూడా ఏఐ రేస్ లో ఫాస్ట్ గా గ్రో అవుతుంది. 20,000 కి పైగా జీపీయూస్ ఇన్స్టాల్ చేస్తూ ఇండియా ఏఐ మిషన్ స్టార్ట్ చేసింది. ఇది స్టార్టప్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి లేటెస్ట్ టెక్నో అప్డేట్స్ కోసం ట్రెండ్సెట్ వీడియోస్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. దిస్ ఇస్ యువర్ పింకీ సైనింగ్ ఆఫ్.